హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను మీకు ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో అయితే యాడప్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ పెళ్లికి వెళ్తున్నాను అనమాట. సో ఇలా అయితే రెడీ అయ్యాను. ఈ నెక్ పీస్ ఇలా వేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కంచి పట్టు శారీ. సో మా పిల్లలకి ఎలా డ్రెస్అప్ చేశానో కూడా చూపిస్తాను. ఒక మంచి దుపట్టా తీసుకున్నా, అది మా పాపకు ఒక మంచి లెహెంగాతో పేరప్ చేశాను. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జనరల్ గా పెళ్లికి వెళ్తున్నాము అనగానే మనకి హెల్త్ బాగుంటేనే మనం ఎక్కడైనా బయటకు వెళ్ళగలుగుతాం. జనరల్ గా లేడీస్కి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే పీరియడ్స్ ప్రాబ్లం అనేది ఫేస్ అవుతూ ఉంటాం. సో ఈ రోజు మనకి ప్రెసెంట్ ఇప్పుడు ఎవర్టీన్ ప్యాడ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఛాలెంజ్ పెట్టారండి. ఏంటి అంటే మీకు డేట్ టైంలో లైక్ పీరియడ్ టైంలో మెన్స్ట్రల్ క్యాప్ కానీ ప్యాడ్స్ కానీ లైక్ మీరు ఏదైతే ఆ టైంలో ఆ పీరియడ్ టైంలో యూజ్ చేస్తారో యూజ్ చేయకుండా హోల్ డే ఉండగలుగుతారా, అండ్ మీ యాక్టివిటీస్ చేస్తూ హోల్ డే ఉండగలుగుతారా అనేది ఒక ఛాలెంజ్ అనమాట. సో మీరు ఎవరైనా అలాంటి సిచ్యువేషన్ని ఉంటే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని మీ ఊహలో ఎలా ఉంది? సో జనరల్గా అయితే నాకైతే చాలా రకాలుగా అయితే ఆ 5 days అయితే నేను ఎక్కడికి కదలను. అందుకే ఎవరిదైనా పెళ్ళి వస్తుందన్నా టెన్షన్ వస్తుంది అనమాట. అమ్మో డేట్స్ కానీ ఏ ఉండకూడదు పిల్లలకి కానీ అలా ఉంటుంది కదండి టెన్షన్. సో అయితే మీకు ఎలాంటి మీ ఎక్స్పీరియన్స్ గురించి కూడా కమెంట్స్లో అయితే షేర్ చేయండి. సో వాళ్ళు ఇప్పుడు ఛాలెంజ్ వస్తుంది కాబట్టి అలాంటి ఛాలెంజ్ సపోజ్ ఉంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతాం, యూజ్ చేయకుండా హోల్ డే ఉండగలుగుతామా? నేనైతే అస్సలు ఉండలేను. సో ప్యాడ్స్ ఉంటే మనకి ఎక్కడైనా యాక్టివిటీ చేసుకున్నా లేదా అసలు లేకుండా ఇమాజిన్ కూడా చేసుకోలేం. అలాంటిది ఏదైనా ఉంటే కనుక మీరు మీ కమెంట్స్లో మీ వ్యూస్ అనేది కమెంట్స్లో షేర్ చేయండి. ఓకేనా? మీషోలో నేను కొత్తగా తెప్పించిన శారీ అనమాట. శారీ ఎలా ఉందో చూద్దాము. ఈ మధ్య ఇట్లాంటి శారీస్ బాగా ట్రెండింగ్గా కనిపిస్తున్నాయి. అంటే సెమీ కాంజీవరం శారీస్ అంటున్నారు. బట్ ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం తీసుకున్న 2 శారీస్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఆ టైప్లోనే ఇంకొక టైప్ ఆఫ్ శారీ అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి డార్క్ మ్యాంగో ఎల్లోకి లైట్ పింక్ అనమాట. వీడియో మనకి మీషో పేజ్లో డార్క్ పింక్ కనిపించింది. సో ఓకే, రియల్గా చూడడానికి అయితే మాత్రం బాగానే ఉందండి. ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ అండ్ ఇది వచ్చేసి కింద సైడ్ బార్డర్. సో శారీ ఎలా వచ్చిందో చూద్దాం. హైట్ లెంత్ అయితే బాగానే అనిపిస్తుంది. సో మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి పళ్ళు అండి, శారీ పళ్ళు. ఇది వచ్చేసి పళ్ళు అండ్ కంప్లీట్ శారీ ఎలా వచ్చిందో చూద్దాము. ఓకే, ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ చాలా పెద్దగా మంచిగా వచ్చింది. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట. అండ్ శారీ ఇక్కడ నుంచి స్టార్ట్. ఇదిగోండి, శారీలో అంతా కూడా మనకి ఇలా జెరీ బూటీస్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూడండి, జెరీ అంతా కూడా ఇదంతా శారీలో జెరీ బూటీస్ అయితే వస్తుంది. కింద సైడ్ బార్డర్ కూడా చాలా నీట్ గా వచ్చింది అనమాట. సో కంప్లీట్ గా ఫుల్ జెరీ బూటీతో అయితే వస్తుంది. శారీ కాంబినేషన్ వచ్చేసరికి ఎల్లో అండ్ పర్పుల్ అనమాట. మనకి పళ్ళు బ్లౌజ్ పర్పుల్ వస్తుంది, బార్డర్ పింక్ వచ్చింది. ఓకే, అండ్ అంటే రెగ్యులర్ గా ఎల్లో అనేది ఇప్పుడు సంక్రాంతికి హెల్ప్ అవుతుంది కదా, సంక్రాంతికి ఎవరికైనా తీసుకుంటే బాగుంటుందని ఎల్లో అండ్ పింక్ తీసుకున్నా. బట్ పర్పుల్ అనమాట కాంబినేషన్. ఆల్ ఓవర్ శారీ ఇలా బూటీ అయితే వస్తుంది అనమాట. సో చూడండి, ఈ మధ్య ఇలాంటి శారీస్ చాలా మంది సెల్ చేస్తున్నట్టున్నారు, మీషోలో బాగా కనిపిస్తున్నాయి. ఇదిగోండి, ఆల్ ఓవర్ ద శారీ ఇలా జెరీ బూటీ అయితే వస్తుంది మనకి. అండ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో కూడా ఉన్నాయండి. సో మీకు నచ్చిన కలర్ ట్రై చేయొచ్చు. బికాస్ మీషో పేజ్ లో వాళ్ళు ఏదైతే పేజ్ ఇచ్చారో దానిలో చాలా కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. శారీ హైట్ చాలా మంచిగా ఇచ్చారనమాట, హైట్ బాగా వచ్చింది. లెంత్ వచ్చేసరికి మనకి లెంత్ కూడా బాగానే వచ్చింది. ఎగ్జాక్ట్ 5.5 ఉన్నట్టుందండి, ఎగ్జాక్ట్ ఉంది. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు అనమాట. పళ్ళు చాలా హైలైట్ గా ఉంది. ఈ శారీ లెహెంగాస్ కి యూజ్ చేయొచ్చు, లాంగ్ ఫ్రాక్స్ గా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ పెట్టుబడుల చీరలుగా బాగా హెల్ప్ అవుతుంది. బికాస్ ఎందుకు అని అంటే తక్కువ బడ్జెట్ లో పట్టు చీర లుక్ వచ్చేలాంటి శారీ అండి. మీ ముందే మొత్తం ఓపెన్ చేస్తున్నా. మీకు పైన సైడ్ కింద సైడ్ బార్డర్ అంతా కనిపిస్తుంది కదా. ఇదిగోండి, ఆల్ ఓవర్ ద శారీ. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ. అంటే బయటికి పాపప్ అవ్వట్లేదు అనమాట. ఈ జెరీ మొత్తం జెరీ వీవింగ్, మొత్తం జెరీ బూటీ, క్లియర్ వీవింగ్ అనమాట. ఫాయిల్ ప్రింట్ అలా కాదు, నీట్ గా వీవింగ్ తో వచ్చిన శారీ. కానీ బయటికి పాపప్ అవ్వట్లేదు. చూడండి, బార్డర్ లో కూడా బార్డర్ లైటర్ షేడ్ అయ్యింది అన్నమాట. నీట్ గా ఉంది. ఓకే, నీట్ గా ఉంది. మిడిల్ ఎల్లో వచ్చేసి డార్క్, అదే పసుపు ఎల్లోలో డార్క్, మ్యాంగో ఎల్లో ఆ టైప్ ఉంటుంది. మ్యాంగో ఎల్లో కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది. పసుపు ఎల్లోలో డార్క్ పింక్. ఓకే, మీకు ఎవరికైనా ఈ శారీ నచ్చితే నేను ఇచ్చే కోడ్ త్రూ చూడండి. ఎల్లోనే కాకుండా వేరే కలర్స్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే నాకు తగిన షాక్ ఏంటంటే
నేను ఎల్లో అండ్ పింక్ అనుకున్నా, బట్ ఇట్ ఈస్ ఎల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్ అనమాట. సో మ్యారేజ్కి వెళ్తున్నా అన్నా కదండి, అక్కడ మ్యారేజ్కి వెళ్ళిన చోట మా కాలనీలో లేడీస్ అందరం కలిసి అయితే ఒక ఫోటో దిగాలి అనేసి అయితే దిగుతున్నాం అనమాట. సో కాలనీలో లేడీస్ అంటేనే ఇంకా నియర్ బై హౌసెస్ వాళ్ళు అనేది గుడ్ ఫ్రెండ్స్గా మెయింటైన్ అయితే ఆల్వేస్ మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ పక్కింటోళ్ళే హెల్ప్ అడుగుతాం కాబట్టి, సో డెఫినెట్గా మన నియర్ బై హౌసెస్ వాళ్ళందరితో మంచి రిలేషన్తో అయితే మెయింటైన్ చేయాలని నేను అనుకుంటాను. మీకేమనిపిస్తుంది? అండ్ అది కాక మంచి రిలేషన్ అని అంటే, సో ఒక్కొక్కరు థింకింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో నా ఉద్దేశంలో అయితే మనం ఎవరి గురించి ఎవరు వెనకాల చెడుగా మాట్లాడకపోతే చాలు. అంతకు మించి త్యాగాలు, యుద్ధాలు చేయనవసరం లేదు. లేదా గుడ్ ఫ్రెండ్స్ అని ప్రూవ్ చేసుకోనవసరం లేదు. మనుషులు మనం ఒకరి వెనకాల ఒకరి గురించి మాట్లాడకుండా మన పనేదో మనం చేసుకుంటూ పోయి హ్యాపీగా అందరితో స్పెండ్ చేస్తే చాలని నేను అనుకుంటాను. మీకేమనిపిస్తుంది? ఫ్రెండ్‌షిప్ అంటే అదే అని నేను అనుకుంటాను. అండ్ హానెస్ట్‌గా ఉండాలి. వీలైనంత వరకి కలిసి ఉంటే చాలు. ఉన్న మూమెంట్స్ హ్యాపీగా స్పెండ్ చేయాలి అని నేనైతే అనుకుంటాను. అండ్ అది కాక ఇక్కడ నేను మా పాపకి హాఫ్ సారీ వేశాను కదా! సో ఇది వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. వైట్ సారీ మీకు గుర్తుందో లేదో మీషోలో తీసుకున్న వైట్ సారీని అలా కుట్టించాననమాట. సో తనకి ప్రతి నిమిషం కొత్తవి ట్రై చేయాలనిపిస్తది. అండ్ ఇంకా ట్రెడిషనల్ వేసుకోవాలి అంటేనే అబ్బా! కొంచెం విసిగిస్తారు కానీ బట్ ఓకే వేసుకుంటారనమాట. సో ఇదనమాట లుక్ అయితే. ఈ వైట్ సారీ అయితే నేను ప్రీవియస్‌గా నేను కట్టుకొని మీకు వీడియో కూడా షేర్ చేశాను. ఓపెనింగ్ వీడియో కూడా షేర్ చేశాను. మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో వైట్ సారీ కోడ్ అనేది అయితే ఇచ్చేస్తాను. ఇది మీషో సారీయే. దుపట్టా చూసారా? దుపట్టా చాలా ఎలిగెంట్‌గా ఉంది కదా! నేను దుపట్టా అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే షేర్ చేస్తాను మీకు. దుపట్టా అది ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో వాళ్ళదనమాట. బ్లౌజ్ కూడా వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజే. సో కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది. చాలా బాగుందనిపించింది. లైట్ వెయిట్ అనమాట శారీ. సింపుల్‌గా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో సూపర్‌గా అంటే కొన్ని సింపుల్‌గా లంగావోణీలు కూడా చాలా బావుంటాయి అనిపిస్తాయి కదా! సో శారీలో లుక్ అండ్ లంగావోణిలో లుక్ ఎలా ఉందో చూసి చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఇంకొక శారీ పర్చేస్ చేశాను నేను. ఇది వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనమాట. సో శారీస్ కట్టుకొని ఫోటోస్ పెట్టినప్పుడు అక్క ఈ శారీ ఏ పేజ్‌లోది? లేదా అది అప్పటికల్లా స్టాక్ ఔట్ అయిపోయిందనుకోండి, బ్లౌజ్ కుట్టించుకొని కట్టుకున్నాక ఫోటో తీసేవారికి. సో అందుకోసం అయితే నేను అన్బాక్సింగ్ షేర్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే చాలామంది అక్క స్టాక్ ఔట్ అయిపోయాక చెప్తూ ఉంటావు అనేసి. అందుకే స్టాక్ ఉన్నప్పుడంటే అన్బాక్సింగ్ ఈస్ ద బెస్ట్ అనేసి అనిపించింది. ఈ శారీ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ శారీస్ బై వారాహి అనమాట. సో బెంగుళూరు నుంచి అనమాట బేస్ వాళ్ళది. మనకి ఇదే శారీస్ ఇక్కడ వచ్చేసి ఒక 200-300 హై ప్రైస్‌లో ఉన్నాయి. ఇదొచ్చేసి బెనారసి గజ్జి సిల్క్ అనమాట. గాంజీ సాటిన్ సిల్క్. సో ఇదొచ్చేసి ఎలా అంటే మనకి సాటిన్ మిక్స్డ్ సిల్క్ ఉంటుందనమాట. సో కంప్లీట్ సాటిన్ కాదు, సెమీ సాటిన్ అండి. లుక్ వైజ్ చూడండి సాటిన్ ఉంటుంది, పట్టుకుంటే మాత్రం సిల్క్ వైజ్ ఉంది. సో కంప్లీట్‌గా బెనారసి శారీస్ ఇట్లా మొత్తం కూడా ఫ్లవర్స్ తోటి వచ్చి ఇప్పుడైతే బాగా ట్రెండ్‌లో ఉన్నాయి. దిస్ ఈస్ ద బార్డర్ అనమాట. పైన కింద సేమ్ బార్డర్. దీంట్లో ఒక 5-6 కలర్స్ ఉన్నాయి. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 2900 అండి. వేరే పేజెస్‌లో కూడా 2800, 2900 అలా సెల్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర మాత్రం ఒక 2-3 టైమ్స్ శారీ తీసుకున్నాను. సో ట్రస్టెడ్ అనిపించింది. సో 100 ఎక్కువైనా సరే నేను వీళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట. సో నాకైతే ఓకే శారీ అంతా కూడా బానే ఉంది. ఇప్పుడు ట్రెండ్ కాబట్టి ట్రెండ్ వైజ్ వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి శారీస్ అయితే పర్చేస్ చేసుకోవాలి కదా! సో నేనైతే పర్చేస్ చేశాను. నేను కంప్లీట్‌గా రాణి పింక్ అనమాట ఇది. సో ఇంకా కలర్స్ ఉన్నాయి. మీకు కనుక ఈరోజు వీడియో నచ్చితే డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.